నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మరైన్ ఐజీ గోపీనాథ్ జెట్టి పర్యటించారు. సముద్రంలో జరుగుతున్న వేట పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమ వేటపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను అడ్డుకునేందుకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను వినియోగిస్తామని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి జువలదిన్నె వరకు నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామని, మత్స్యకారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. I called you from my another number. So my case is but the capacity channel line. మా పోలీసు అధికారులు అదేవిధంగా మెరైన్ పోలీసు పనిచేస్తున్నటువంటి అధికారులు కలిసి ఈ జువలదిన్నె హార్బర్ విజిట్ చేయడం జరిగింది. గతంలో కూడా మనకి శివరాజపట్నం, కృష్ణపట్నం, అదేవిధంగా మైపాడు ఈ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడం. మనకి ఇప్పుడున్నటువంటి సమస్య ఏదైతే పాండిచ్చేరి సంబంధించినటువంటి కరైకాలు, తమిళనాడుకు సంబంధించినటువంటి నాగపట్నం ఆ ప్రాంతాల నుంచి ఓట్లు మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోకి రావడం, దాదాపుగా మన తీర ప్రాంతం వరకు వచ్చి ఉన్నటువంటి ఫిషర్మెన్కి సంబంధించినటువంటి ఓట్లు వలల్ని వాటిని విధ్వంసం చేయడం, దాని ద్వారా ఉన్నటువంటి ఫిషర్మెన్ యొక్క బతుకుదొరి మీద ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రభుత్వం నియమించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జిల్లా యంత్రాంగం, పోలీసు మరియు మెరైన్ పోలీసు వారు అందరూ కలిసి పలు దఫాలుగా చర్చించి ఆ బోట్లని ఆపడానికి పోయిన నెల 22వ తారీఖు నుంచి పెట్రోలింగ్ అనేటువంటిది ఏరియాలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ బోట్స్కి పోలీసు, మెరైన్ పోలీసు వారి సిబ్బంది నుంచి ఈ పెట్రోలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఒక 3 తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ రాబోయేటువంటి కొద్ది రోజులు ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ వరకు ఈ పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా 3 బోట్లతో ప్రస్తుతానికి జరుగుతుంది. ఇంకొక బోట్ కూడా యాడ్ చేసి మనకి మన బార్డర్, తమిళనాడు బార్డర్, శ్రీహరికోట ఏరియా దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కంటిన్యూగా పెట్రోలింగ్ ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు ప్రారంభించాము. దాని తర్వాత ఈరోజు మరొకసారి మినిస్టర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ కూడా ఉంది. తదుపరి కార్యాచరణ కూడా ఆ మీటింగ్ తర్వాత కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటువంటి విధంగా మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి బోట్లు చాలా వేగవంతంగా పెద్ద బోట్లు కాబట్టి అవన్నీ కూడా 650 హార్స్ పవర్తో పోయినటువంటి బోట్లు ఎక్కువ స్పీడ్తో వెళ్తాయి. మన పెట్రోలింగ్ బోట్స్ కొంత స్పీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మ్యాచ్ చేయడానికి కావాల్సినటువంటి పెట్రోలింగ్ బోట్లని తీసుకోవడానికి దాని మీద చర్చ జరుగుతుంది. సో అది దాని తర్వాత 4 పర్మనెంట్గా బోట్లు ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఆదేశాలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. వాటిని రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ఈ పెట్రోలింగ్ అన్ని కూడా చేసి ఈ బ్యాన్ పీరియడ్ ముందు వరకు ఎక్కడ కూడా పాండిచ్చేరి, తమిళనాడు బోట్లు రాకుండా ఉండే విధంగా పోలీసు, మెరైన్ పోలీసు అన్ని రకాల తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని రాబోయే రోజుల్లో